సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవ వేడుకలు మహాబాగ్ బండారా కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా ఓయూలో ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బంజారా నృత్య ప్రదర్శనలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్ రాజేందర్ నాయక్, ప్రొఫెసర్ రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ దశాబ్దంలో జరిగిన చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్న ఎందుకో ఈ దేశంలో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాలని అని కోరారు. యూనివర్సిటీలో సంత్ సేవాలాల్ గారి యొక్క 285వ జయంతిని జరుపుకుంటున్నందుకు మా యొక్క బంజారా సోదరులకి, దేశంలో ఉన్న, తెలంగాణలో ఉన్న ఉస్మానియా బంజారా అందరికీ రామ్ రామ్. ఇట్లాంటిది ప్రోగ్రామ్ యొక్క ఎందుకంటే ఒక సంఘ సేవకుడు, ఒక మృదుభాషి, చాలా పనులు చేసి ఒక సొసైటీని నిర్మించిన సంత్ సేవాలాల్ గురించి చెప్పుకోవడానికి ఇంతకుముందు మన ఫార్మర్ ప్రొఫెసరు, మన మాజీ ఎంపీ అయినటువంటి సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుంటుందని కోరుకుంటూ దాని గురించి మేము కూడా గవర్నమెంట్కి పంపిస్తాము. గవర్నమెంట్ నుంచి ఏమాత్రం సహకారాలు అడుగు తీసుకొని ఇలాంటి దాని మీద మా విద్యార్థులు కూడా సంత్ సేవాలాల్ మీద ఒక రీసెర్చ్ కానీ ఒక మంచి అకాడమిక్ చేస్తూ ఆయన యొక్క చేసిన మంచి పనులని ఇంకా సొసైటీకి ముందు తరాలకు కూడా తెలవాలని మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని, ఇక్కడ అధ్యాపకులని, ఇక్కడ నాన్ టీచింగ్ అందరు మీకు తెలిసినవన్నీ ఆ పీఠం ద్వారా చేస్తే బాగుంటుంది. సో దానికి మా వంతు కృషి చేస్తామని చెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన బంజారా సోదరులకి, నాన్ బంజారా సోదరులు కూడా ఇలా పాల్గొన్న అందరికి కూడా రామ్ రామ్ చెప్తూ మరొకసారి అందరూ పీస్ఫుల్గా మంచిగా సేవాలాల్ బర్త్డే చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 285వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో సంత్ సేవాలాల్ బోధించినటువంటి బోధనలు ఈ జాతికి, ఈ సమాజానికి ఎంతో మేలుకొల్పేటట్టుగా ఉంటాయి. ఆ మేలుకొల్పే క్రమం లోపల ఇవాళ ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి పంచసూత్రాల్లో ఒకటి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఈజ్ అ ఫండమెంటల్ యూనిట్ ఫర్ ది సొసైటీ. సో దాన్ని ఆధారంగా తీసుకొని సమాజ నిర్మాణంకి ఆయన ఎంతో కృషి చేసినాడు. ఆ కృషి ఇంకా మున్ముందు తీసుకెళ్ళాలి, సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుపుకుంటున్నటువంటి ఈ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ సందర్భంగా అందరి బంజారా మిత్రులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. మారో నంగారా. సో 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా గడ్డ మీద ప్రతి ఏటా సేవాలాల్ జయంతిని జరుపుకోవడం సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నేను ప్రొఫెసర్ బి మంగు, డైరెక్టర్ ఎస్సీఎస్టీ సెల్. సో మా ఉపకులపతి రవీందర్ గారు మరియు మా రిజిస్ట్రార్ సారు, మా ఓఎస్టీ సారి సహకారంతో ఈసారి కూడా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకునే సగౌరవంగా చెప్పుకుంటున్నాను. సో ఈసారి మేము ప్రతి ఏటా ఒక థీమ్తో వస్తున్నాము. సో ఈసారి మేము ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి. మా సేవాలాల్ మహారాజ్ యొక్క ఆయన త్యాగము అమూల్యము. అది మా భావితరాల వాళ్ళకు తెలియపరచడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు మేము ర్యాలీ నిర్వహించాము, ఫాలోడ్ బై మా భోగ్ బండారు. తర్వాత మా సేవాలాల్ మహారాజ్ గురించి మా ఎంపీ సీతారాం నాయక్ సారు మరియు కీనోట్ స్పీకరు మా రాములు నాయక్ సార్ని పిలిపించి మా పిల్లలకు మా సేవాలాల్ మహారాజ్ గురించి ఘనంగా చెప్పాలి. ఆయన చేసిన త్యాగము
మా భావితరాల పిల్లలకు తెలియాలి. సో దట్ వాళ్ళు ఆ బాటలో నడవాలని అది మేము కాంక్షిస్తూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ.